శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాచ కార్యం నమః. మా దోన్పాల్ గ్రామం లోపల గత 2 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ జయ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టా భాగం లోపల నేడు ధాన్యాదివాస కార్యక్రమము మరియు ఏకాశీతి కలశస్థాపనం అనేక రకమైన ఓషధుల చేత ఆ యొక్క విగ్రహమూర్తుల లోపల దైవత్వం రావడం కోసం ఏకాశీతి కలశస్థాపనం అనే కార్యక్రమాన్ని ఈరోజు 12 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈరోజు మహాసుదర్శన హోమము, అరుణ హోమము మరియు మహావిష్ణు హోమము ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. సాయంకాలము సామూహిక కుంకుమార్చన కార్యక్రమము మరియు ఆ విగ్రహమూర్తులకు స్నిగ్ధత్వము సుకుమారత్వం రావడం కోసం ఫలపుష్ప శయ్యాదివాస కార్యక్రమం అనేది జరుగుతుంది. రేపు ఉదయం 4 గంటల నుంచి శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతులు పీఠాధిపతులు యోగానంద సరస్వతి స్వామివారు రావడం జరుగుతుంది. వారి కరకముల చేత యంత్రస్థాపన అనేది జరుగుతుంది. రేపు ఉదయం యంత్ర ప్రతిష్ఠ లోపల ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు చాలా పుణ్యఫలమైన అనేక పుణ్యఫలం అనేది కలుగుతుంది. మరియు అంతేకాకుండా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ అనే కార్యక్రమాల తర్వాత శ్రీ జయ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం లోపల రామనవమి రోజు భద్రాచలంలో ఏ విధంగానైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ సంవత్సరం నుంచి మరి మొట్టమొదటిసారిగా అయోధ్య బాలరాముడి తర్వాత మా దోన్పాల్ గ్రామం లోపల అయోధ్యల తర్వాత జరిగిన అక్కడ కూర్చున్న బాలరాముడి తర్వాత మా దోన్పాల్ గ్రామం లోపల రాముడు ప్రతిష్ఠ జరగడం అనేది చాలా సుకృతం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఈ క్రోధీనామ సంవత్సర రామనవమి రోజు మొట్టమొదటిసారిగా చాలా పంచలోహ విగ్రహాలకు ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా. అందరూ కూడా ఇట్టి కార్యక్రమం లోపల పాల్గొనాలి. ఎవరైతే రాముడు అన్ని బాధలను తొలగిస్తాడు. రామనామ జపం అనేది ఎంతో విజయాన్ని సాధిస్తుంది. అటువంటి సీతారామ కళ్యాణాన్ని వీక్షించి తరించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాములందరికీ మాకు రాములవారి గుడి ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం మా ఊరికి 2 కిలోమీటర్ల దూరం లోపల ఉండే. దాన్ని మా గ్రామస్తులు అందరూ ప్రేమతో పట్టించుకొని, గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు, రామాయణ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కలుపుకొని మేము అందరం కలిసి ఏం చేసినామంటే చందాల ద్వారా మా ఊర్లో ఎంత సాధ్యమైతే అంత చందాలు తీసుకొని బయట రాములందరికీ జై శ్రీరామ్. మా దోన్పాల్ గ్రామంలో శ్రీ జయ సీతారామస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. కావున భక్తులందరూ రేపు ఉదయం 4 గంటల 15 నిమిషాలకు విగ్రహ ప్రతిష్టన, ధ్వజారోహణ ప్రతిష్టన ఉంటుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొనాలని, మరియు అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఇరు గ్రామాల నుంచి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.